అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భర్త మొదటి భార్య ఇంటి ముందు రెండవ భార్య ధర్నా. ప్రేమ మైకంలో మోసపోయిన విద్యావంతురాలు. 2 కిడ్నీలు చెడిపోయిన తరుణంలో మొహం చాటేసిన భర్త. తన బాగోగులు చూసుకోవాలని ప్రాధేయపడిన బాధితురాలు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 2.5 సంవత్సరాలుగా ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ నెరవేర్చడానికి ఆసక్తి చూపని ముఖ్యమంత్రి. PRC-DA పాత పెన్షన్ విధానంపై స్పష్టమైన హామీ ఇవ్వాలి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య డిమాండ్. తహసీల్దారు కార్యాలయం ఎదుట నిరసన. అంబురాజు రెండవ భార్య కిడ్నీ సమస్యలతో అనారోగ్యం బారిన పడగా మొదటి భార్య 2 పిల్లలు శారీరక మానసిక వికలాంగులు కావడం గమనార్హం. రెండవ భార్య మేఘన, మొదటి భార్య నదియా ఇంటి ముందు ధర్నాకు దిగడంతో తమ గోడు ఎవరు పట్టించుకుంటారని నదియా ఆవేదన వ్యక్తం చేశారు. అంబరాజు సుమారు 30 సంవత్సరాల క్రితం తమిళనాడు నుంచి మదనపల్లెకు వలస వచ్చాడు. తమిళనాడులోనే తన అక్క కుమార్తె నదియాను వివాహం చేసుకున్నాడు. ఇక్కడ అద్దె ఇంట్లో దిగిన అంబరాజు మేఘనతో ప్రేమాయణం సాగించాడు. అయితే నదియా మొదటి సంతానం దేవి త్రిజ మానసిక వికలాంగురాలు. రెండవ సంతానం గీగు ఈశ్వర్ కాలువాపు వ్యాధితో నడవలేని స్థితి. 16 సంవత్సరాలై కుమార్తెకు అన్ని తానే చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని నదియా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొడుకు నడవలేక ఒక కాలు పైకి ఎత్తి పెట్టాలని విలపిస్తున్నారు. ఇలాంటి దీనస్థితిలో ఉన్న తమకు మేఘన సమస్య రావడంతో ఏం చేయాలని వాపోతున్నారు. తమకు న్యాయం చేయాలని వారు అభ్యర్థిస్తున్నారు. బతికే అర్థమైపోయా నేను బతికెళ్తా వాళ్ళు బతికెళ్తా నేను బతికెళ్తా అర్థమైపోయా నీ సావసం చేసి పాప ఉంది మా పెద్ద భార్య ఉంది కదా అంటున్నారు సార్ ఈ పాప మీ భార్య కదా పెద్ద పాప ఉంది చేసుకుని ఈ పాప నా మూడు అంటారు వద్దు సార్ నాకేమి తెలియదు ఆ పద్ధతి అనుభవించినావు అది చెప్పినావు నువ్వు తాళి కట్టినావు కట్టలేదు మాకు కట్టలేదు సార్ వచ్చి మరొక ప్రేమ చేసిన తప్పు ఉంటే ఖండించండి లేదని చెప్పలా ఈ పాప పెళ్లి ఈ పాప తెలుసు కూతురు తెలుసు పెళ్లి చేసుకోమంటే వద్దని చెప్పాను. ఈ పాప పుట్టాడు ఆ పాప కట్టుకునింది ఎప్పుడు ఏడకైనా పుడికినా చెప్తా చేశాక నాకు తెలుసు అంగళ్ళు అద్దెడుతున్నాడు ఈ పాప ఫ్రెండ్ ఉండాలి పిలిచి ఏమంటే ఇంకే చదివి చేసినాము కట్టు కట్టే వల్ల నాకు చంద్రపడాలంటే పెట్టినా సంపాదనంతా ఈ బంగారం ఏదన్నా పెట్టేస్తాను ఏదన్నా అప్పుడు పెట్టేస్తాను రూపాయి సంపాదించేది లేదు. నేను ఏదో ఒకటి కనుక్కోండి అట్లా ఉండాలంటే ఎట్లా అనేది మీరు ఎట్లా కానీ న్యాయంగా మాత్రం ఒక అడుగు ఎక్కలేరు కింద కూర్చుంటే నచ్చలేరు ఎత్తుకిచ్చేలా ఏ బలం లేదు కాలు బెండ్ అయిపోయింది. మాట్లాడుతున్నా చూడండి సిగ్గు మనం మాట్లాడన్నా నడుచులైన బిడ్డని చూడండి ఈ తిరుగులతో నేను ఎట్లా ఏం చచ్చిపోతానని నాకు పెళ్ళి 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్లలో ఏ ఒక్క రోజు వచ్చి ఆయన నా దగ్గర ఉండలేదు. బెంగళూరులో పెట్టి కొన్ని రోజులు చూసినారు. మళ్ళీ అక్కడ ఆరోగ్యం బాగాలేక మళ్ళీ ఇక్కడికి వచ్చాను. ఆయనే తీసుకొని వచ్చారు. అంగల్లో పెట్టారు. అంగల్లో పెట్టిన తర్వాత 1 సంవత్సరం బాగా వచ్చి చూసుకున్నారు. తర్వాత మళ్ళీ తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. 2 కిడ్నీస్ పోయినాయి. డయాలసిస్ పేషెంట్ ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ అప్పుడు కూడా వచ్చి చూడకుండా ఇప్పుడు వదిలేస్తున్నారు. ఇప్పుడు వచ్చి అడుగుదామని చెప్పి ఇప్పుడు వచ్చి ఇక్కడ కూర్చుంటే నన్ను బయట తోసేసి గేట్ వైజ్ చేసి దిగమని చెప్తారు. ఆయన కోసం వెయిట్ చేస్తున్నాను. ఆయన కోసం ఆయన ఇక్కడ ఉంటే నన్ను చూసుకుంటారని చెప్పి ఆయన్ని బయట పంపించేశారు.
నాకు దగ్గర లేకుండా చేశారు. ఆయన కోసం చూసి రాని ఎన్ని సంవత్సరాలు చూసినప్పుడు రాలేదు. ఆరోగ్యం బాగలేక కిడ్నీలు పోయినాయి. ఇప్పుడన్నా ఉండి కరెక్ట్గా చూసుకుంటాడు అనుకుంటే అది కూడా చేయలేదు. నాకేదో ఒకటి న్యాయం జరగాలని చెప్పి నేను ఇక్కడ కూర్చున్నాను. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. నా బిడ్డ పేరు మేఘనా సార్. వాళ్ళ తాత ఇంట్లో చదువుకుంటూ బీఎస్సీ బీఈడి చేసి ఎంబీఏ చేయించాను. ఆ ఇంట్లోనే అబ్బాడుకున్నాడు ఈ అంబరాజు గారు. నా బిడ్డను మోసం చేసి మాయ మాటలు చెప్పి ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పని పెళ్లి చేసుకుని మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉంది. వస్తాడు పోతాడు, ఏదో ఒక రూమ్ ఇచ్చినాడు, అంగంలో పెట్టేసినాడు. వారానికి ఒకసారి పోతాడు, ఏదో కావాల్సింది ఇస్తాడు, చేస్తాడు, తిరుగు వచ్చేస్తాడు, మళ్ళీ మొగం చూడడు. ఈ మధ్యలో జనవరి 7వ తేదీన 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి సార్. బెంగళూరు సన్ జాన్స్ హాస్పిటల్లో జాయిన్ చేసి చూపిస్తే 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పన్నారు సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయని చెప్పంటే దాదాపు నేను 6,500 ఖర్చు పెట్టి నా బిడ్డకు చూపించుకున్నాను సార్. చీరామారా ఇప్పుడు డయాలసిస్ పేషెంట్ వారానికి 2 సార్లు డయాలసిస్ చేయించాలి. ఎక్కడ వదిలే అంగళ తీసుకొని వదిలేస్తాడు, దిక్కు లేదు, వాడిని చూపించడు. మేమేం చేయాలా? సరే మళ్ళీ తీసుకొచ్చి మా ఇంట్లోనే పెట్టుకున్నాం. మా ఇంట్లోనే పెట్టుకుని వారానికి 2 సార్లు డయాలసిస్ చేపిస్తున్నాం. మొన్న వచ్చినాడు డయాలసిస్ పేషెంట్, డయాలసిస్ చేయించుకుని ఇంటికాడికి వచ్చినాడు. సీరియస్ అయిపోయింది, తనలా నా డిస్ప్లే వదిలేసినాడు, నేరుగా వెళ్ళిపోయినాడు. అప్స్కాన్ రేపు 6 రోజులు అయిపోయిన ఎంతవరకు కంటికి వెళ్ళాల. ఆ బిడ్డ పరిస్థితి ఏం కావాలో, ఆ బిడ్డకి నిజం ఆధారం ఏమి యూజ్ తీసుకుని దిక్కు. దాని గురించి మాకు న్యాయం కావాలా, మా బిడ్డకి ఏమైనా ఆధారం కావాలా జీవనానికి అని ఉద్దేశంతో మేము బాధపడుతున్నాం సార్. మాకు న్యాయం చేయండి, మా బిడ్డ భవిష్యత్తు బాగుపడాలా, అది మా కోరిక సార్. పిల్లలు ఏమన్నా ఉన్నారా? లేదు సార్, 30 పిల్లలు అంతే సార్. పిల్లలు పట్టుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చేసినారు సార్. 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయిగా ఇంజక్షన్ షిఫ్ట్ చేశాను. నన్ను టార్చర్ చేశాను. అంటే ఫస్ట్ టార్చర్. నా తాళి కూడా నేను కట్టిన, ఆ పాప వేసుకుని తాళి నేను చెప్పకూడదు. ఆ పాప గురించి నేను కాపురం చేసిన కాదని చెప్పలా. నేను చచ్చిపోతే నేను ఇప్పుడు నేను చచ్చిపోతే మా బిడ్డలకి ఎవరు చేస్తారు చెప్పండి? నాకు 40 లోపల అంతే లోపల ఉంటాను. నేను కన్నా పావులు పెట్టానా పెద్ద నుంచి లేచి కష్టపడి మురుకులు ముందే నా భార్య చేస్తున్నా. భార్య పెట్టిన ఉన్నారు. లేదు చేసుకోవాలి. రిజిస్ట్రీ మ్యాచ్ కూడా ఇప్పుడు చెప్తాను టీవీలో. ఆ రిజిస్ట్రీ మ్యాచ్ కూడా చేస్తా. నాకు ఎంపీ చేసుకున్నా సర్టిఫికెట్ కావాలంటే ఆచరిస్తున్నట్టు చూడు అంగల్లో వాడు చాచం పెట్టినాడు. ఇంకొక పాప టిజు నీడు ఉంది, ఆ పాప వాళ్ళ ఫ్రెండ్ చాచి పెట్టినట్టు ఏమ్మా నేను అడుగుతాడా? ఏం లేదు, నా ఎంపీ చదివింది, ఆ పాపకు సర్టిఫికెట్ ఏం లేదు కదా, సర్టిఫికెట్ కావాలంటే సంతకం కావాలంటే పెట్టినప్ప అంతేపా. నేను ఏం తప్పు చేసింది లేదు, పర్వాలేదు. తప్పు చేయాలా, ఏమి చేయాలా? నేను పోరాడినా 13 ఏళ్ళు పోరాడినావు. 13 ఏళ్ళు పోరాడి ఇప్పుడు లాస్ట్ మూమెంట్ ఆ మా కిడ్నీలు 2 చెడిపోయినాయి. నీకు తెలుసు, నువ్వు మా భార్య 6 నెలలు చూసినావు. నువ్వు అన్ని చూసినావు కాదన్నా, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి ఆ బిడ్డను వదిలేస్తావా పెట్టుకుంటావా? నేను పెట్టుకునేది వదిలేని కాదు. నేను ఆ పాపని పిలుచుకొని పెట్టుకుంటా. ఒకవేళ నేను టార్చర్ చేసి పక్కన చచ్చిగా ఆ పాప ఉదయం చచ్చిపోతే మీరు జవాబు చెప్తారా? ఈ పాప ముగ్గురు చచ్చిపోతే మీరే జవాబు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం అయినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న చందంగా ఉన్నాయని మేనిఫెస్టోలో ప్రకటించిన పీఆర్సీ డిఏలను మంజూరు చేయాలని, పాత పద్ధతిలో పెన్షన్ విధానం కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘాల సమైక్య నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. యూటీఎఫ్, ఎస్టీయూ, ఎన్జీఓ, హెచ్ఎం అసోసియేషన్ నాయకులు ప్రకాష్, రమణప్ప, సుధాకర్ నాయుడు, మధుసూదన్, పురం వెంకటరమణ, యగవింటి సుధాకర్, నరసింహులు, హేమలత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరం అయినప్పటికీ ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నాయని, వైసీపీ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా పీఆర్సీ డిఏలను మంజూరు చేయాలని, పాత పద్ధతిలో పెన్షన్ను ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల న్యాయమైన కోరికల పట్ల ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించి
నిర్వహించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 2018 జూలై నుండి అమలు కావాల్సిన పీఆర్సీ ఇప్పటికే 36 నెలలు అవుతున్నప్పటికీ పట్టించుకోకపోవడంపై ముఖ్యమంత్రి వైఖరిని ఖండించారు. 6 నెలలకు ఒకసారి ఇవ్వవలసిన కరువు భత్యం 6 విడతల పెండింగ్ ఉన్నదని, వాటిని విడుదల చేయాలని, పదవి విరమణ పొందిన లేదా మరణించిన ఉపాధ్యాయుల పెన్షన్ సౌలభ్యాలు ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు మరుసటి రోజున చెల్లించాల్సి ఉండగా నెలల తరబడి ఆలస్యం అవుతున్నాయని, వీటిని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాల నుండి 3, 4, 5 తరగతులను విడదీసి ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో చేర్చడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని వలన డ్రాప్అవుట్స్ పెరిగే అవకాశం ఉందని, ఈ నిర్ణయాన్ని మరోసారి పునఃసమీక్షించాలని ఈ సందర్భంగా వారు కోరారు. కోవిడ్తో మరణించిన ఉపాధ్యాయ కుటుంబాలకు కారుణ్య నియామకాలు జాప్యం లేకుండా చేపట్టుటకు నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. 1వ తేదీకి జీతాలు అన్న ఉత్తర్వులకు తిలోదకాలిస్తే 10, 15వ తేదీలలో చెల్లిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించి మేనిఫెస్టోలో ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బెంగళూరు మదనపల్లె రహదారిపై ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. అనుమతి లేకుండా నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయుల వద్దకు 2 టౌన్ సిఐ నరసింహులు, 1 టౌన్ ఎస్ఐ లోకేష్ తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దాన్ని బట్టి ఏంటంటే కోవిడ్ ఉంది, మీతో మాట్లాడి కన్వెన్స్ చేసేసి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాక్టో నేపథ్యం కలిగినటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా న్యాయమైన డిమాండ్ల కొరకు ఈరోజు రోడ్లపైకి వచ్చాయి. మేము కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను మేము చాలా విశ్వసించి ముఖ్యమంత్రి గారికి వెన్నుదన్నుగా నిలిచాము. 90% పైగా ఉపాధ్యాయులు, ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రి గారి పైన ఆశ పెట్టుకున్నారు. 2.5 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్క డిమాండ్ కూడా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు సంబంధించింది తీర్చకపోవడం అనేది దారుణమైన విషయం అని చెప్పి ఈరోజు రోడ్లపైకి రావాల్సి వచ్చింది. 7 రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నారు, సకాలంలో డిఎల్ ఇస్తామన్నారు, పిఆర్సీని తక్షణం ప్రకటిస్తామన్నారు. కానీ ఏ ఒక్క డిమాండ్ ఈరోజు నెరవేర్చకపోగా మా ప్యాప్ట అధినేతలపైనే ఈరోజు మెమోలు ఇవ్వడము, వారిపైన చర్యలు తీసుకోవడం అనేది ఎంతవరకు న్యాయమని ప్రకటిస్తున్నాం. అలాగే పాఠశాలలో ఆయాలుగా పనిచేస్తున్నారు, వారికి ఎలిమెంటరీ స్కూల్లో పనిచేస్తే 5,000 ఇస్తామని, హై స్కూల్లో పనిచేస్తే 6,000 ఇస్తామని ప్రకటించారు. అలాగే ప్రధాన ఉపాధ్యాయులు నియమించుకున్నారు. ఈరోజు కేవలం 1,000 రూపాయలు ఇస్తామంటే ఆయాలు ప్రధాన ఉపాధ్యాయులతో ఘర్షణ పడుతున్నారు. ఇటువంటి వాతావరణం లేకుండా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఉద్యోగోపాధ్యాయ సంఘాలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఇటువంటి పరిస్థితి రాదు. ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఏ రోజైతే అధికారులు దూరంగా పెరుగుతూ ఉన్నారో వాళ్ళకు గ్రౌండ్ లెవెల్ సమస్యలు తెలియకపోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కాబట్టి దయవుంచి ఇకనైనా ప్రభుత్వం మేల్కొని మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని పాత తాలూకా కేంద్రాల్లో ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించినటువంటి ఫ్యాప్టో పక్షాన ధర్నాకు పిలుపు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు మనకు రావలసినటువంటి 6 డిఏ బకాయిలు కానీ లేదా పిఆర్సీ కానీ లేదంటే వారం రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల్లో సిపిఎస్ఈ రద్దు చేస్తా అన్నారు. మరి ఈరోజు వారం అయిపోయింది కాదు, దాదాపు 100 వారాలు అయిపోయినా ఆ సిపిఎస్ఈ రద్దు అనేటువంటిది అమలు కాలేదు. కాబట్టి మేము ఈరోజు ఫ్యాప్టో పక్షాన సిపిఎస్ఈని రద్దు చేయాలని చెప్పేసి ఈ ప్రధానమైనటువంటి 3 డిమాండ్ల మీద ఈరోజు ధర్నా చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది మరి ఏది ఏమైనా కూడా ప్రభుత్వానికి ఏది కొత్త సమస్య కాదు, ఇది పాతదే. నిన్ననే ఆర్థిక శాఖ నుంచి ఒక జీవో విడుదలైంది. సిపిఎస్ఈలో మెయింటెనెన్స్ కోసం ప్రతి సంవత్సరం 5 కోట్లు ఇవ్వాలంటే నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం జీవో 75 జారీ చేసి 184 కోట్ల రూపాయలు సిపిఎస్ఈ ఎన్ఎస్డిఎల్లో ఉండే దానికోసం మెయింటెనెన్స్ కోసం ఈ రోజు విడుదల చేశారంటే మరి సిపిఎస్ఈ రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మరి సుముచితంగా ఉందా అనేటువంటిది మాకు అనుమానం కలుగుతా ఉంది. ఎందుకంటే ఈ 184 కోట్ల రూపాయలు ఏదైతే విడుదల చేశారో అది మెయింటెనెన్స్ కోసం ఇచ్చింది. మరి ఆ మెయింటెనెన్స్ కోసం సిపిఎస్ఈ రద్దు చేస్తే ఈ రోజు ఆ 184 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి మిగులుతాయి. మరి నిన్ననే జీవో నెంబర్ 75 ప్రకారం 184 కోట్లు ఇవ్వడం అంటే మరి ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే ఈ కొత్త గవర్నమెంట్ సిపిఎస్ఈ రద్దు చేస్తుందని ఆయన పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో గౌరవ ముఖ్యమంత్రి గారు,
మరి ఆ సిపిఎస్సి రద్దు కోసం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విభజించు పాలించు అనే సూత్రాన్ని 100% బ్రిటిష్ వాళ్ళ నుండి వారసత్వంగా తీసుకుని 4 జేఏసీలుగా 3 ఉపాధ్యాయ సంఘాల కూటములుగా విభజించి పాలిస్తా ఉంది. ఈ విభజించి పాలించే విషయాన్ని మనం అందరూ గుర్తించి ఏకోన్ముఖంగా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానాలు అయితేనేమి, ఆర్థిక ప్రయోజనాలు ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ చెల్లించాలో వాటన్నిటిని సవ్యంగా సక్రమంగా అప్ టు డేట్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఈ 2 ఏళ్ల తర్వాత కార్యాచరణ సిద్ధమైనటువంటి మొట్టమొదటి సంఘం ఉపాధ్యాయుల సంఘం. మరి ఈ ఉపాధ్యాయ సంఘం ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేవలం ఉపాధ్యాయ సమస్యలే కాకుండా మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులందరి సమస్యలను తమ సమస్యలుగా భావించి రోడ్డుపైకి రావడం జరిగింది. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారి రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వం యొక్క దమన నీతిని ఖండిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ లోకానికి ఫ్యాక్టు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తోంది. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా ఈ ప్రభుత్వానికి 3 ఏళ్ల టైం ఉన్నట్లే మన సమస్యలు సాగదీయడానికి ఈ ప్రభుత్వానికి 3 ఏళ్ల టైం ఉండొచ్చు. కానీ ఈ ప్రభుత్వం కుక్కు తిప్పుకోనీయకుండా మన సమస్యల వైపు తన మనసును కేంద్రీకరింపజేయడానికి మనమందరూ ఎల్లవేళలా ఉద్యమానికి అందుబాటులో ఉండి ఉద్యమాన్ని విజయవంతం చేసి మన సమస్యలను సాధించుకునేంత వరకు వెనుదిరిగే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ, సంవత్సరాలుగా దీర్ఘకాలంగా మనకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను ఫ్యాప్టో తరఫున దాదాపుగా 52 లేఖలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఇంతవరకు ఒక్క లేఖ పైన కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక అనేటువంటిది లేదు. మనకు సిపిఎస్ ఈ యొక్క ముఖ్యమంత్రి గారు సిపిఎస్ అనేటువంటిది వారం లోపల రద్దు చేస్తామని పాదయాత్రలో ప్రకటించడం జరిగింది. కానీ 2.5 సంవత్సరాలైనా కానీ కమిటీలతో కాలయాపన చేయడం జరుగుతోంది. అలాగే డిఏలు అనేటువంటివి 7 డిఏలు దాదాపుగా పెండింగ్ లో ఉంటే ఇచ్చినటువంటి డిఏ కూడా జూలైలో జీవో ఇవ్వలేని పరిస్థితిలో ఆర్థిక శాఖ అనేటువంటిది పరిపాలన చేస్తోంది. అలాగే ఈ కోవిడ్ లో మరణించినటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులు మరియు అనేక డిపార్ట్మెంట్లు ఎంతో మంది ఈ యొక్క ప్రజలకు సేవను అందించి వాళ్ళను మరణిస్తే వాళ్ళకు రావాల్సినటువంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు అనేటువంటి గ్రీన్ ఛానల్ సిఎఫ్ఎంఎస్ తో ముడిపెట్టి 10 నెలలుగా వాళ్లకు ఎటువంటి ₹1 కూడా రాకుండా, అలాగే కారుణ్య నియామకాలు వాళ్ళని దాదాపు ఎంతో మంది ఉపాధ్యాయులు ఉద్యమాలు చేస్తూ ఉన్నా గానీ వాళ్ళని రోడ్డును పడేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం పైన ఉంది. ఫ్యాప్టో తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ప్రభుత్వంపై ఇన్ని రోజులు పెండింగ్ లో ఉన్న డిమాండ్ల సాధన కోసం అన్ని సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఈ పోరాటానికి దిగడం జరిగింది. ముఖ్యంగా మనకు 6 విడతలుగా రావాల్సినటువంటి డిఏలను మంజూరు చేయడం, అదేవిధంగా ఎన్ఈపీ పైన ఉన్నటువంటి లోపాలను సవరించడం, అదేవిధంగా డిఏల విషయానికి వస్తే 6 విడతలుగా ఇవ్వలేదు, వాటన్నింటినీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ఈరోజు ఫ్యాప్టో తరఫున అన్ని తాలూకా స్థాయిలో ధర్నాలు చేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా కోవిడ్తో మరణించినటువంటి ఉపాధ్యాయులకు కారుణ్య నియామకాలు కానీ, నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇచ్చేదానికోసం ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనము ఫ్యాప్టో తరఫున కోరుతున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ధర్నా విజయవంతానికి అన్ని ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. అందరము కూడా కలిసికట్టుగా పోరాటం చేసి మనకు రావాల్సిన హక్కులను సాధించడానికి కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. 2.5 సంవత్సరాలుగా మేము ముఖ్యమంత్రి గారి మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు మేము వెయిట్ చేశాము. ఏదైతే పిఆర్సీని సకాలంలో అమలు చేస్తామన్నారు, పెండింగ్ డిఏలను సకాలంలో ఇస్తామని ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మాకు మాట ఇచ్చారు. గత పాదయాత్రలో మన ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేక పోరాటాల ఫలితంగా అనేక వినతిపత్రాలు ఇచ్చినాము. సిపిఎస్ రద్దు చేయాలా, ఈ సిపిఎస్ రద్దు చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం లేదు, ఇంకా ఆర్థికంగా మిగులు తింటుంది. అలా ఆ డబ్బును అనేక సంక్షేమ పథకాలకు
వినియోగించుకోవచ్చని మేము అనేక సందర్భాలు విన్నపత్రాలు ఇచ్చినాము. ఆ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు సిపిఎస్ను నేను వచ్చినటువంటి అధికారులు ఒప్పించినట్టు వారం లోపల రద్దు చేసి ఆ ఉత్తర్వులు మీ చేతుల్లో పెడతాము, ఎలాంటి కమిటీలతో కాలయాపన చేయమని మాకు మాట ఇచ్చారు. అదేవిధంగా మేము అధికారులు వచ్చిన తర్వాత అనేక సార్లు ఏపీ సిపిఎస్ పక్షాన ప్యాప్టాప్ పక్షాన అన్ని సంఘాల పక్షాన మేము అనేక వింతపత్రాలు ఇచ్చాము. సిపిఎస్ రద్దు చేయాలా, పాత పెన్షన్ పునరుద్ధరణ చేయాలా, పదవి విరమణ తర్వాత వృద్ధాప్య పెన్షన్ కంటే తక్కువ పెన్షన్ వస్తుంది, తద్వారా మేము పదవి విరమణ తర్వాత మేము ఎలా బ్రతికేదని మేము అనేక విడుదల ఇచ్చిన తర్వాత ఇచ్చినా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి గత 3 సంవత్సరాలుగా టీఆర్సీలు కానీ డిఏల గురించి కానీ మాట్లాడుతూ ఉంటే ఏ ఒక్కదానిపైన కూడా ప్రభుత్వం నుంచి సానుకూలత లేదు. మరి లాస్ట్ డిఏని డిఏ రూపంలో జీవో రూపంలో ఇచ్చినా కూడా ఇంతవరకు ఈ నెలలో 23వ తేదీ అయినా కూడా కనీసం పాత జీవోను కూడా అమలు చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. దానికి వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాలలో కానీ పాత తాలూకా కేంద్రాలలో ఈ ధర్నా కార్యక్రమాలు దాదాపు 10 సంఘాల కలయికతో విజయవంతంగా చేయడానికి తలపెట్టినాము. మరి ఈ ధర్నా కార్యక్రమానికి సపోర్ట్ చేస్తున్నటువంటి యూటీఎఫ్, ఎస్టీయు, హెచ్ఎం అసోసియేషన్, ఏపీటీఎఫ్ సంఘాలకన్నిటికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మరి మాకు సపోర్ట్గా నిలబడినటువంటి ఏపీ జేఏసీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మరి ఇది ఆరంభం మాత్రమే. మరి ప్రభుత్వం వెంటనే స్పందించి మాకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన కోరికలను తీర్చాలని చెప్పి మేము ముక్తకంఠంగా కోరుకుంటున్నాం. మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి వైఖరి తెలపకపోతే తర్వాత జరిగే ఇలాంటి ధర్నా కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేస్తాం. మరి ఈరోజు వందల మందిలో ఉపాధ్యాయ లోకం కదిలింది. దీంతో పాటు ఇంకా ఏపీ ఎన్జిఓలు మిగిలిన సంఘాలు కూడా కదిలినారంటే కనుక ఇలాంటి ప్రభుత్వాలను లెక్క చేయకుండా మేము పోరాడి ధర్నా కార్యక్రమాల ఉద్యమాలు చేసి ఇలాంటి టీఆర్సీని, సిపిఎస్ రద్దును, డిఏలు మంజూరును చేసుకుంటామని చెప్పి ప్రభుత్వానికి ఈ మూలంగా ఉపాధ్యాయ సంఘాల తరఫున హెచ్చరిస్తున్నాం. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం కొల్లగుంట గ్రామ పంచాయతీ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ హరినారాయణ్ తనిఖీ చేశారు. సచివాలయంలోని పెన్షన్లు, చేయూత, వైఎస్ఆర్ గృహ నిర్మాణం పనుల గురించి ఆరా తీశారు. గ్రామ వాలంటీర్లు సచివాలయ ఉద్యోగులను అభివృద్ధిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సరైన వివరణ ఇవ్వని కంప్యూటర్ టెక్నీషియన్కి షోకాజ్ నోటీస్ ఇవ్వాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. మీకు ఎన్ని ఇళ్ళు వచ్చాయి? ఎంతమందికి ఇళ్ళు వచ్చాయి? 45 మందికి వచ్చింది. శాంక్షన్ అయింది. ఈ గుట్లో 2 ఇద్దరు అయింది సార్. 11 మందికి ఆవిడ కాకులు వేస్తాను ఉంటుంటావా? గమ్మున ఉంటుంది. నీకు తెలిసింది నువ్వు చెప్పా. 11 మందికి ఓన్ సైడ్. ఎక్కడ డైరెక్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్. వెల్ఫేర్ అసిస్టెంట్ అంటే కదా, వెల్ఫేర్ అసిస్టెంట్. నేను కూర్చోను బాబు, చైర్ పెట్టండి, కూర్చోండి. చెయ్యూత ఎంతమందికి వచ్చింది? మదనపల్లి పట్టణ పరిధిలోని జగనన్న కాలనీ ఇల్లు పథకం ద్వారా మంజూరైన 1550 ఇళ్ల నిర్మాణం ఆగస్టు 15 లోపల పూర్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని మదనపల్లి మున్సిపల్ కమిషనర్ వార్డు సచివాలయ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో వార్డు సచివాలయాల సెక్రటరీల జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం అంశం మీద మదనపల్లి హౌసింగ్ డిఈ చంద్రశేఖర్, మదనపల్లి జగనన్న కాలనీ ఇళ్ల స్పెషల్ ఆఫీసర్ కరీముల్లా ఖాన్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మదనపల్లి మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశానుసారం మంజూరైన 1550 ఇళ్లను త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు, ప్రభుత్వం అందించే సిమెంటు కమ్మి లబ్ధిదారులకు తక్షణం అందించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. మన మదనపల్లి పట్టణంలో 1500 హౌసెస్కు మనకు
థ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. మనం 1, 2, 3 తారీఖుల్లో నియర్లీ ఈ 1500 మంది ఎన్పిసెస్ను మోటివేట్ చేసి మనం గుంపు చేర్చడం జరిగింది. ఈ 1500 మందిని మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ నెక్స్ట్ మంత్ 16 లోపల వీళ్ళందరినీ బేస్మెంట్ స్టేజ్కి తీసుకురావాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం చేశారు. దాని మీద మన ఎమ్యూనిటీస్కు వెల్ఫేర్ ఈరోజు కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఎవరికైనా ఫైనాన్స్లో కొంచెం ఇబ్బంది ఉంటే వాళ్ళకి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మనం లోన్స్ ఇప్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం గవర్నమెంట్ నుంచి సప్లై చేసే సిమెంట్, ఇసుక ఇవి కూడా విత్ టైంలో సప్లై చేసే ఏర్పాటు చేస్తానని మన హౌసింగ్ డీడీ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కోఆర్డినేషన్ మీటింగ్కు మన కాన్స్టిట్యూన్సీ స్పెషల్ ఆఫీసర్ డీడీ మన ఖాన్ సార్ గారు, అదేవిధంగా హౌసింగ్ డీడీ గారు వచ్చారు. అంటే ఎవ్రీ వీక్ 2 days మేము ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకుంటున్నాం. ప్రతి మంగళవారం, ఫ్రైడే రోజు ఎవ్రీ వీక్ ఈ ఎమ్యూనిటీస్తో మీటింగ్ పెట్టేసి ప్రతి డైలీ ప్రోగ్రెస్ను రివ్యూ చేసుకుంటున్నాం. కంపల్సరీ మన గవర్నమెంట్ ఫిక్స్ చేసిన టార్గెట్ను ఎవ్రీడే రీచ్ కావాలని వీళ్ళకందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు గారు చెప్పినట్టు మదనపల్లి మున్సిపాలిటీకి పర్ డే మనకు టోటల్గా 1365 టార్గెట్ ప్రకారము ప్రతిరోజు 44 హౌసెస్ బేస్మెంట్ స్టేజ్కి తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. అండ్ ఈరోజు మీటింగ్లో ఇక్కడ ఏమంటే మనకు సిమెంటు, శాండ్ కొద్ది కొరత అనేది ఏర్పడుతుంది. నిన్న మేడం గారితో కూడా సబ్ కలెక్టర్ మేడం గారితో కూడా నిన్న కలిసాము. తర్వాత అప్రోచ్ రోడ్డు కూడా ఒక 3 డేస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ డంపింగ్ కానీ ఇబ్బంది ఉండే విషయము కమిషనర్ గారి ద్వారా ఇక్కడ ఉండే ఈరోజు మేడం గారి దృష్టి కూడా నేను 1 గంటకు మీటింగ్ ఉంది. మేడం గారి దృష్టి కూడా తీసుకెళ్ళి శాండ్ సిమెంట్ కూడా ఈ డెవలప్మెంట్ 44 అనేది డెవలప్మెంట్ కూడా ఇక్కడ బాగా ఊపందుకునే అవకాశం ఉంది. దీనికి తప్పని చర్యలు తీసుకున్నాను. 36 కార్యక్రమాలు. మదనపల్లి సాయిబాబా ఆలయంలో సినిమా షూటింగ్ ప్రారంభం. మదనపల్లికి చెందిన గణేష్ ప్రభు దర్శకత్వంలో ప్రొడక్షన్ నెంబర్ 1 సంస్థ ద్వారా యూత్ కి మెసేజ్ అందించే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు దర్శకుడు గణేష్ తెలిపారు. శుక్రవారం స్థానిక బైపాస్ రోడ్లోని సాయిబాబా ఆలయంలో రాజు, ప్రపూర్ణ మీద తొలి షాట్ ని చిత్రీకరించారు. కెమెరామన్ విజయ్, ఇతర నటీనటులు, సాయిబాబా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి పాల్గొన్నారు. నేను మదనపల్లిలోనే లోకల్ అతన్ని. నేను హైదరాబాద్లో ఇన్స్టిట్యూట్లో కోర్స్ చేశాను. మళ్ళీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో సీరియళ్ళు, సినిమాలు అన్నీ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు మా జగదీష్ గారు అని ఫస్ట్ చిత్రంలో ప్రొడక్షన్ నెంబర్ 1లో ఛాన్స్ ఇచ్చారు. దాంతో ఇక్కడికి మదనపల్లి పరిసర ప్రాంతాలు, ఆ చుట్టుపక్క విశిష్టత అంతా తెలపడానికి ఇక్కడికి వచ్చి మేము మూవీ చేస్తున్నాము. దీంట్లో లీడ్ రోల్ రాజు, ప్రపూర్ణ సోని గారు, అండ్ కెమెరామెన్ విజయ్ గారు చాలా బాగా కోఆపరేట్ చేసి యాక్టర్లు చేస్తున్నారు. ఈ కెమెరామెన్ బాగా చక్కగా తీస్తున్నాడు. ఇతను విలన్ రోల్, ఇతని పేరు శివ. ఇతను బాగా పర్ఫామ్ చేస్తాడు. ఇతను బాగా మంచి ఆర్టిస్టు. దీన్ని అందరూ మీరు ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. హలో అండి, నా పేరు ప్రపూర్ణ సోని. నేను ప్రీవియస్లీ లీడ్ యాక్టర్ లాగా ఒక వెబ్ మూవీ చేశాను, ఇంకా ఒక డెమో ఫిల్మ్ చేశాను. అది కాకుండా కొన్ని మూవీస్లో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశాను. ఇప్పుడు నాకు ఈ ఆపర్చునిటీ దొరికినందుకు ఐ వాంట్ టు థ్యాంక్ గణేష్ రుద్ర గారు అండ్ జగదీష్ గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఫిల్మ్ని. ఈ స్టోరీ విన్నప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బికాజ్ ఇట్స్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్. ఎందుకంటే అలాంటివి అవుతుంటాయి అండ్ అందుకే ఇంట్రెస్ట్ అనిపించింది చేయడానికి ఈ పాత్ర. ఇందులో నేను ప్రియా అనే లీడ్ రోల్ ప్లే చేస్తున్నాను. మదనపల్లిలో నేను రావడం ఇది నా ఫస్ట్ విజిట్. నాకు ఇక్కడ ప్లేస్ చాలా నచ్చింది. సో ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ దెమ్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు బీ హియర్. థ్యాంక్ యూ. నా పేరు పురం రాజేంద్ర. నేను ఈ ఫిలింలో లీడ్ రోల్ చేస్తున్నాను. సో నాకు ఈ అవకాశం గణేష్ రుద్ర గారు ఇచ్చారు. సో ఈ ప్రొడక్షన్ నెంబర్ 1లో పురం జగదీశ్వర వారి ప్రొడక్షన్లో ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నాను.
So I am happy to have here. So it is a message oriented film. So it will be like a different film apart from the others. మున్సిపల్ పరిధిలో మెరుగైన పారిశుధ్యం చర్యలు చేపట్టాలని కమిషనర్ రఘునాథ్ రెడ్డి పారిశుధ్య కార్మికులకు సూచించారు. శుక్రవారం మదనపల్లి పట్టణంలోని సొసైటీ కాలనీ వార్డు సచివాలయాన్ని మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి తగిన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం పారిశుధ్య చర్యలను పర్యవేక్షించారు. ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరించడం, మురికి నీటి కాలువలు శుభ్రం చేయాలని పారిశుధ్య కార్మికులు సూచించారు. క్లాబ్ ప్రోగ్రామ్ కింద ప్రతి వార్డు విజిట్ చేస్తున్నాము. మన శానిటేషన్ వర్కర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ప్రతి డోర్ టు డోర్ కలెక్షన్ చేయడము, అదేవిధంగా డ్రైన్స్ క్లీన్ చేయించడము, మనకు ఆటోలు వెళ్ళే అవకాశం ఉన్న దగ్గర ప్రతి ఇంటికి ఇళ్ళకంటే పైలట్ ప్రాజెక్టు కింద 2 సెక్రటరీస్ తీసుకోవడం జరిగింది. ఆ సెక్రటరీ పరిధిలో ప్రతి ఇంటికి ఆటోలను పంపించేసి డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాం 7 to 10 o'clock వరకు. అదేవిధంగా ఆటోలు వెళ్ళని ప్లేసెస్లో మనకు పుష్ కార్ట్స్ ద్వారా మనము పంపించేసి కలెక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మెయిన్ రోడ్స్ మార్నింగ్ 6 to 7 మొత్తం అంతా క్లీన్ చేయించడము, డ్రైన్స్ ఓపెన్ డ్రైన్స్ లేకుండా మొత్తం అంతా క్లీన్ చేపిస్తున్నాం. అదేవిధంగా ప్రతి వార్డ్స్లోనూ మనకు జూలై 1 నుంచి ఈ క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఆగస్టు 1 నుంచి అన్ని వార్డ్స్లోనూ మనం క్లాబ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మనకు ఆగస్టు 15 లోపల మన మదనపల్లి పట్టణానికి ఆటోస్ కూడా గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మన మదనపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ప్రతి ఒక్కరూ కోఆపరేట్ చేయాలని పబ్లిక్ను కూడా మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఇంటికి వచ్చినప్పుడు ఇంటి డోర్ టు డోర్ కలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే శానిటేషన్ వర్కర్స్కి ఇచ్చే విధంగా, అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ కాలువల్లో చెత్త వేయద్దనేసి ప్రతి ఒక్కరూ అందరూ కోఆపరేట్ చేయాలని పబ్లిక్ను కోరుతున్నాను. థ్యాంక్ యూ. శనివారం గురు పౌర్ణమి సందర్భంగా మదనపల్లి పట్టణం స్థానిక బైపాస్ రోడ్లో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాల్ రెడ్డి పర్యవేక్షణలో షిరిడి సాయిబాబా ఆలయాన్ని అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు మాట్లాడుతూ కరోనా నిబంధనలకు లోబడి రేపటి గురు పూజోత్సవ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు భక్తాదులు వందలాదిగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు పొందాలని కోరారు. परमेश्वराय नमः, शिवाय नमः, रुद्राय नमः, कालाय नमः, कालकालाय कालसर्पकाय सर्वेश्वराय सर्वेतार्थाय कल्याणाय सिद्धेश्वराय श्रीराम लारेडिनामस्य वासुदेवरेड्डिमस्य नमोनमस्य गुरुनामस्य साईनामस्य ये नमः भगवन्नस्य गोपालरेड्डिनामस्य श्रीदेवीनामस्य साईनामस्य భక్తాదులందరికీ నమస్కారము. మదనపల్లి పట్టణం నందు వెలిసి ఉంటూ న్యూ బైపాస్ రోడ్డు బస్లికొండ నందు వెలిసి ఉంటూ షిరిడి సాయిబాబా మందిరంలో రేపు శనివారం గురు పౌర్ణమి సందర్భంగా విశేష అలంకరణ, విశేష పూజలు, హోమాలు జరుపుకోవడం కావున భక్తాదులందరూ ఇచ్చేసి బాబా గారిని దర్శనం చేసుకుని బాబా గారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైంది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ వచ్చి बाबा गारी कृपा को पात्र परिवार भक्तों को आमंत्रित एवं किया जाता है कि शनिवार को गुरु परंपरा अनुसार श्री गुरु पूर्णिमा महोत्सव के उपलक्ष्य में बाबा पंचवट महाभिषेक कुंभाभिषेक सुदर्शन होम करके तत्रादौ सभी भक्त जना अन्नदानम कुरिया जना जास्ती जितना से जितना बाबा कृपा गुरु परंपरा अनुसार गुरु भक्ति संप्रदे गुरु के भक्ति के अनुसार
भव सागर से मुक्ति संभव नहीं है। इसलिए गुरु के सानिध्य में आकर के अपने पूजना अर्चना करके पुण्य अर्जन करें। गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। भगवान दत्तात्रेय की अनन्य असीम कृपा से सच्चिदानंद सद्गुरु श्री साईनाथ महाराज आज देखो कृष्णम वंदे जगत गुरु। गुरु के बिना भवसागर से मुक्ति संभव नहीं है। राम ने वशिष्ठ जी को गुरु बनाया था, कृष्ण ने सांदीपनी आश्रम जाकर के गुरु सांडल्य से गुरु दीक्षा ली थी। इसलिए सभी भक्तों से आग्रह निवेदन दक्षिण साईं टेम्पल बाबा की आकर के बाबा का आशीर्वाद अन्नदान अन्न ग्रहण करें और पंचामृत अभिषेक का पुण्य फल प्राप्त करें। ओम साई। గురు పూజోత్సవం సందర్భంగా నేడు నీరుగట్టువారిపల్లి సమీపంలో గజ్జెలకుంట శివరామ దీక్షిత అచల సత్సంగ్ మందిరంలో గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. అమృతాంబ రాజమ్మ మాట్లాడుతూ గత 19 సంవత్సరాలుగా మా సత్సంగ్ ద్వారా ఎంతో మందికి మానవ జీవితం ప్రాముఖ్యత గురించి తెలియజేశామని తెలిపారు. నేడు బాల పౌర్ణమి సందర్భంగా బృందం గురువులు భూమానంద రమణ పరిపూర్ణానంద గోపాల స్వామీజీలను ఘనంగా సత్కరించారు. దీపం సర్వతమోమః దీపేన సాధ్యతే సర్వం సదా దీపచాది విఘ్నకర్త నివారణం గురుమంత్ర సంబోధే భవతి కరే పరిత్రాయణే పాపౌఘ విధ్వంసనే సర్వోపద్రవనాశ సంహారే తేజో. ఇది గురు పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ పౌర్ణమి మేము సాంప్రదాయ పద్ధతిగా చేసుకుంటాము. పెద్దలందరూ కూడా ఇదే పద్ధతిగా చేసినారు. శిష్యులందరూ జన్మరహితం చేసుకునే దానికోసము పెద్దల యొక్క ఆశీర్వాదాల కోసము మన మానవ జన్మ శ్రేష్టమైంది కాబట్టి 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మ శ్రేష్టమని గురువు దగ్గర చేరి మానవ జన్మ ధన్యం చేసుకోవాలని జన్మరహితం చేసుకోవాలని తాను చేసినటువంటి పాప కర్మాలన్నీ పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకొని తన జీవితాన్ని మళ్ళీ మళ్ళీ జన్మకు రాకుండా దైవంలో ఐక్యం చేసేదానికోసం అనేటివి సంప్రదాయం పెద్దలు చేస్తూ ఉంటారు. కాబట్టి మా గురువు గారు అయినటువంటి అచలృషి ఊరు ఉన్న ఈ సంప్రదాయం ఇక్కడ ఆశ్రయం కట్టి దీన్ని ప్రతి సంవత్సరము ఇది 19వ సంవత్సరం 19 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు మేము ప్రతి ఒక్కటి పుణ్య రోజుల్లో జరుపుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు పౌర్ణమి రోజుల్లో అన్నీ జరుపుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్క సంవత్సరము గురు బిడ్డలందరము కలిసి మాకు ఉపదేశాన్ని ఇచ్చి మాకు జన్మరహితం కొరకు మేము గురువు దగ్గర చేరినాము. మనము జన్మకు ఎక్కడి నుంచి వచ్చినాము, జన్మకి వచ్చి మన బాల్యము యవనము కౌమారము వృద్ధార్థం వరకు తేజులు మారుతూ మళ్ళా ఒకనాడు శరీరాన్ని వదిలి మళ్ళా మనం భగవంతునిలో ఐక్యమైపోతుంటాం కదా. అలాగే అది మనం ఎక్కడి నుంచి జన్మకు వచ్చినాము, మళ్ళీ తిరిగి మనం జన్మకి ఎట్లా మనము పోతా ఉండాము, మనము ఎవరు, దేవుడు ఎవరు, నేను ఎవరు అని గురువు మనకు తెలియజేసి మనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకు మోక్షము మాకు కావాలని జన్మరహితం చేసుకోవాలని మేము శివరామ దీక్షితుల సంప్రదాయంలో అచలృషి దువ్వూరు రమణార్య గారు శిష్యురాలైన మా సద్గురు అమృతాంబ సద్గురు శ్యాముల వారి దగ్గర మేము చేరి ఉపదేశం పొందినాము. మేము జన్మరహితం కోసము ఇక్కడ ఆయన సేవ చేసుకుంటూ ఆయన చెప్పే బ్రహ్మ విద్య వింటూ వాళ్ళు చెప్పే ఆచరణలు పాటిస్తూ మేము ఈ గురు సేవ చేసుకుంటూ ప్రతి ఒక్క గురు పౌర్ణమి చేసుకుంటూ ప్రతి ఒక్క పండగలకు కూడా మేము గురు పూజ పెట్టుకుంటాము. మా పిల్లలు ఏదైనా ఇళ్లలో కార్యాలు జరిగినా కూడా ఫస్ట్ గురు పూజ చేసుకొని మేము మిగతా కార్యక్రమాలు మొదలు పెడతాము. జై సద్గురుభ్యో నమః. మా గురువు గారి రాజమ్మ తల్లి పాదసేవను ఆచరిస్తూ మేము మానవ జన్మ యొక్క ప్రాముఖ్యతను ఆమె మాకెంతో తెలిపింది. 84 లక్షల జీవరాశుల్లో కూడా
మానవ జన్మ ఎంతో ముఖ్యమైనదని 84 లక్షల జీవరాశులకు ఉన్నటువంటి శరీర అవయవాలన్నీ మానవునికి ఉన్నప్పటికీ కూడా మానవుని యొక్క ఆత్మ ఎంతటికి ఉపయోగమో ఆ గురుగారి ద్వారా మేము తెలుసుకొని ఆ ఆత్మ యొక్క ఇది ప్రాముఖ్యతను తెలియజేసిన మా గురువుగారి పాదపద్మములకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను. పుంగనూరు మండలంలోని ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాలెం, కోటగడ్డలో కంపించిన భూమి. భూకంపం సంభవించిందని ఆందోళన చెందిన ప్రజానికం. విచిత్రమైన శబ్దాలు రావడంతో ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు. భూ ప్రకంపనలతో భయభ్రాంతులకు గురైన స్థానికులు. పుంగనూరు మండలం ఈడిగపల్లె, చిలకవారిపల్లి, షికారిపాలెం, కోటగడ్డలో 6 సెకండ్ల పాటు కంపించడంతో స్థానిక ప్రజలు ఇండ్లలో నుండి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భూమి కంపించిందని, ఇండ్లలోని వస్తువులు పడిపోవడంతో పాటు ఇంటి గోడలు చీలికలు కనపడ్డాయని, ఈ సంఘటనలో చాలా భయానికి గురయ్యామని స్థానికులు తెలిపారు. షికారిపాలెంలో 70కి పైగా కుటుంబాలు జీవనం. కేవలం చేతి వృత్తి కూలీలుగా వీరు జీవనం సాగిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఇండ్ల వద్దే చేతి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నామని, పెద్ద శబ్దంతో ఇండ్ల గోడలు చీలికలు వచ్చాయని, తమకు పిల్లల జీవనమునకు ప్రభుత్వం అధికారులు ఆదుకోవాలని కోరారు. చిలకవారిపల్లిలో కూడా తెల్లవారుజామున భూ ప్రకంపనలతో స్థానిక 60 కుటుంబాలు భయభ్రాంతులకు గురి అయి రోడ్డుపైకి వచ్చామని, సుమారు 1 గంట పాటు ఇండ్లలోకి వెళ్లలేదని తెలిపారు. ఇంటి పట్టా రద్దు చేశారనే ఆవేదనతో సచివాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది. పలమనేరు మండలం గంటా ఊరిలో కాపురముంటున్న నాగరాజు సచివాలయం ముందు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. స్థానిక వైసీపీ నాయకులు అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. నాగరాజుకు 2013లో ఇంటి స్థలం మంజూరు అయిందని, ఇప్పుడు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తే నా స్థలం క్యాన్సిల్ అయిందని అధికారులు చెప్పడంతో మనస్తాపం చెంది సచివాలయం ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వార్డు ఇన్ఛార్జ్ జూఫర్ స్థానిక పోలీసులు అడ్డుకోవడంతో ముప్పు తప్పింది. ఎమ్మెల్యేతో మాట్లాడదామని జూఫర్ నచ్చజెప్పి రెవెన్యూ కార్యాలయం వద్దకు తీసుకెళ్లడం జరిగింది. తహసీల్దారు కుప్పస్వామి మాట్లాడుతూ నాగరాజు అర్హుడైతే ఇంటి పట్టా తప్పకుండా ఇస్తామని తెలిపారు. 2004లో నాగా అనే అతనికి పట్టా ఇచ్చినారు. అప్పుడు 2013లో నాగా అనే అతనికి పట్టా ఇచ్చినారు వాళ్ళ భార్య పేరులో. అప్పటి నుంచి కొన్ని ఆర్థిక ఇబ్బంది వల్ల అతను చిన్న బిడ్డలు ప్రాబ్లము, వాడు క్లీనర్ పని చేస్తాడు, ఇల్లు కట్టుకోకుండా పోయినాడు. దాంట్లో భాగంగానే ఇక్కడ వచ్చి ఒక ఇంట్లో బాడీలో ఉన్నాడు. మళ్ళాగా పాప వచ్చి మన ఎమ్మెల్యే గారు మీటింగ్ పెట్టాం మనం గంటలో పెట్టినప్పుడు ఆ పాప వచ్చి అన్న నేను అదే జాగాలో ఇల్లు కట్టుకుంటానంటే గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు అన్నా చెప్పరన్నా ఆ పాపకి ఆడే ఇల్లు కట్టుకుంటారంట, లోన్ కూడా పెట్టిమనేసి ఎమ్మెల్యే గారు నాకు చెప్పినారు. లోన్ ప్రాసెస్ కూడా మనం సచివాలయంలో తీసుకుని వచ్చి లోన్ కూడా అప్లై చేయాలంటే ఆ పట్టా వచ్చి 2013లో పట్టా చేసినారు వాళ్ళకి. అప్పుడే లోన్ అప్లై చేసినారు. ఇప్పుడు అప్లై చేస్తా ఉంటే అప్పుడు లోనే చూపిస్తూ ఉంటుంది. పలమనేరు గంటా ఊరిలో ఈరోజు నాగరాజు అనే వ్యక్తి తనకు ఇదివరకు ఇంటి పట్టా ఇచ్చినారని, ఆ స్థలంలో ప్రస్తుతం రద్దుపరిచి వేరే వాళ్ళకి ఇస్తున్నారని తెలిసి అదే స్థలంలో తనకి ఇంటి పట్టా ఇవ్వాలని వచ్చి ఆందోళన చేసి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేదానికి ప్రయత్నించున్నారు. ఈ విషయమై పోలీసులకు తెలిపి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఈ విషయంగా అతని వద్ద ఎటువంటి ఇంటి పట్టాలు కానీ, ఇంతకు మునిపించిన ఇంటి పట్టాలు కానీ, ఇప్పుడు ఆ స్థలంలో అతను ఉన్నటువంటి ఆధారాలు కానీ ఏమీ లేదు. దీనిపైన పూర్వాపారాలు పరిశీలించి అతను ఇంటి పట్టా పొందడానికి అర్హుడైతే ఖచ్చితంగా అతనికి ఇంటి పట్టా మంజూరు చేయడం జరుగుతుంది. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటి సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.